తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలు ఒక్కొక్కటిగా కూడా బీఆర్ఎస్ చేజారిపోతున్నాయి. రాష్ట్రంలో అవిశ్వాసం నెగ్గిన 6 మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇటీవల మంచిర్యాల, నస్పూర్, నల్గొండ, కోదాడ, ఇక నేరుడు చర్ల, మహబూబ్ నగర్ మున్సిపాలిటీల్లో అవిశ్వాసం నెగ్గి ఆయా మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది కాంగ్రెస్. ఇక మరో 30 మున్సిపాలిటీలు కూడా అవిశ్వాసం దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మున్సిపాలిటీల అవిశ్వాసాలపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఇటీవల మనం చూసాము చాలా వరకు కాంగ్రెస్ ఈ అవిశ్వాసంలో నెగ్గింది. అయితే మరో 30 మున్సిపాలిటీలు కూడా అవిశ్వాసం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సత్తాస్, మంచిర్యాల, నస్పూర్, నల్గొండ సంబంధించినటువంటి 3 మున్సిపాలిటీలో ప్రారంభమైనటువంటి అవిశ్వాస సంబంధించిన తీర్మానాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వశమవుతున్నాయి. అందులో భాగంగా కోదాడ, నేరుచెల్ల, మహబూబ్ నగర్ ఇవి 3 మొత్తం 6 సంబంధించిన మున్సిపాలిటీల్లో కూడా అవిశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గిన నేపథ్యంలో ఈ 6 వాటికి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ MAUD ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటుగా మరో 30 సంబంధించిన మున్సిపాలిటీ పైన కూడా ఈ కసరత్తు ముమ్మరం చేస్తున్నారు ప్రభుత్వం. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందేందుకు గాను పూర్తి స్థాయిలో మద్దతు అయితే కూరగడుతున్నారు. ఏదైతే అభివృద్ధి సంక్షేమం పైన రేవంత్ రెడ్డి సర్కారు ముందుకు పోతున్న ధర్మిలా రేవంత్ రెడ్డి సర్కారులోనే మాత్రమే మున్సిపాలిటీల యొక్క మున్సిపాలిటీల స్థితిగతులు మారుతాయి. అదేవిధంగా రాజ్యాంగ సవరణ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి విధానాలు పూర్తి స్థాయిలో అమలు అవుతాయని కూడా సంబంధించినటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి నాయకులు కానీ ఆ సంబంధించిన పాలక మండలి కూడా భావిస్తున్న నేపథ్యంలో 74 రాజ్యాంగ సవరణ కూడా ఈ అంశం కూడా స్పష్టం చేస్తుంది. అభివృద్ధి జరగాలంటే డెఫినెట్ గా ఆ తరహా సంబంధించిన ప్రజాస్వామిక పరిపాలన ఉండాలనే విధానంతో ముందుకు పోతున్న తరుణంలో గత బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ అవిశ్వాసాల్లో తీర్మానాలు వచ్చాయి. సో ఒక్కొక్కటిగా బీఆర్ఎస్ పార్టీ చేతి నుంచి వెళ్ళి మున్సిపాలిటీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వశమవుతున్న పరిస్థితి కనబడుతుంది. మరో 30 మున్సిపాలిటీలో కూడా ఇదే సంస్కృతి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కాంగ్రెస్ హవా కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థాంక్యూ సాదిక్.